వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. కుప్పం మండలం కృష్ణాదాసనపల్లి గ్రామ సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన వ్యక్తిని కుప్పం ఏరియా హాస్పిటల్కు తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కోవా బన్ను వ్యాపారి వలి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని నందిగామ బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ సైదా అన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలవాలని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం గ్రామానికి చెందిన షేక్ వలి అనే అతను సమ్మక్క సారా జాతరకు తన కోవా బన్ అమ్ముకోవడానికి అక్కడికి వచ్చాడు. ఆ కోవా బన్ అమ్ముతుంటే కొంతమంది మతోన్మాదుడు పక్కకు చేరి నువ్వు ఎవరు నీ పేరేంటి అని చెప్పి అడిగితే నేను వలి, నా పేరు వలి, నేను చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాను, నేను అమ్ముకోవడానికి వచ్చానంటే దీంట్లో విషం కలిసిందని చెప్పి ఆయన్ని వేధించడం వల్ల ఆయన దాదాపు ఆవేదన చెంది తర్వాత వెంటనే ఆయన ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి ప్రభుత్వం ఎవరైతే ఇతన్ని వేధించి హింసించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారికి పిల్లల పోషణ కోసం లేదా పిల్లల జీవన కోసం వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో ఇలాంటి చిన్న వ్యాపారాల మీద ఇలాంటి ఎదవలు మరి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం వద్ద పీఏసీఎస్ ఉద్యోగుల నిరాహార దీక్ష 6వ రోజుకు చేరింది. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 36ని యథాతథంగా అమలు చేయాలని, 2 పీఆర్సీలు ఇవ్వాలని కోరారు. పనిభారం పెరగటం వల్ల తాత్కాలిక ఉద్యోగులను చేర్చుకోవటం జరిగిందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని అన్నారు. న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని పీఏసీఎస్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా పరిష్కరించినట్టయితే మేము రైతులకి దగ్గరుండి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆయన దయ ఉంచి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నాం. సహకార సంఘాల్లో ఎంతో కాలంగా రిక్రూట్మెంట్లు అనేవి లేవు. రిక్రూట్మెంట్లు లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవహారాలు అన్ని రకాల పనులు పెరిగినందువలన తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకోవడం జరిగింది. ఆ ఉద్యోగులను కూడా మేము రెగ్యులర్ చేయాలి అనే కోరుతా ఉన్నాము. అలాగే జీవో నెంబర్ 36ని యథాతథంగా అమలు చేయాలని, 2 పీఆర్సీలు అమలు చేయాలని న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. దీంట్లో ప్రభుత్వం మీద ఎక్కడా కూడా ₹1 ఆర్థిక భారం కూడా పడినటువంటి ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని మేము కోరుతున్నాం. డిమాండ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని సిద్ధార్థ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న 3 యువకులు కారు తప్పించే క్రమంలో వేగం నియంత్రణ కోల్పోయి బైక్పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 3కి గాయాలు కావటంతో స్థానికులు ఆందోళన చెందారు. అదే సమయంలో అక్కడి నుంచి వెళుతున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెంటనే స్పందించి తన వాహనంలో గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. Ready?
సీటు పోయి మాకు అరే నేను నడుచుకుంటా వస్తాను డాక్టర్ కనుక డాక్టర్ ఎదురాలండి అలా ఫోన్ ఏంటి డాక్టర్ వాళ్ళు ఫోన్ చేస్తారు కీసింగ్